హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాలకూర గుడ్డు ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. పుల్కాకి పిండి కూడా కలిపి పెట్టుకున్నాను. ముందుగా కళాయి పెట్టి నూనె పోసుకున్నాను ఫ్రెండ్స్. ఎలా చేస్తానో చూడండి, చాలా బాగుంటుంది. ఇది పిల్లలు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఆకుకూరలు ఉట్టి రుబ్బామంటే అది తినరు, పత్యం కూరలాగా. ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. జీలకర్ర వేసాను ఒక స్పూను. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆకు వేస్తాను ఫ్రెండ్స్. సింపుల్గా అయిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆకుకూరలో కొంచెం సాల్ట్ తక్కువ పట్టిద్ది, ఎందుకంటే అది ఉప్పుగా ఉంటుంది. ఆకు చూసి వేసుకోండి, ముందే ఎక్కువ వేసారంటే కష్టం అయిపోతుంది. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక అప్పుడు కొంచెం పసుపు వేసుకొని పాలకూర వేస్తాను. కొంచెం పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు తెలిసిందే కదా, ఒక చేతితో పని అవ్వాలంటే అవ్వదు. పాపం కొంతమందికి ఆ చేతులు కూడా లేని వాళ్ళు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. ఇలాగ సెల్లు పట్టుకుని వంట చేస్తూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటో. దేవుడు మనకు అన్నీ చల్లగా ఇచ్చాడు, చక్కగా మనం అన్నీ తినగలుగుతున్నాం, అన్నీ చేసుకోగలుగుతున్నాం. కానీ అవి లేని వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి చాలా బాధ వేసింది ఫ్రెండ్స్ నాకైతే. చూసారుగా, అందుకనే ముందు వేసి తర్వాత పట్టుకొని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. పసుపు వేయటం అవన్నీ అంటే ఇంకా అన్నీ సెట్ చేసుకోవటం అవన్నీ ఇంకా అవ్వలేదు. ఇప్పుడు వరకు ప్రస్తుతానికి సెల్లుతోనే తీస్తున్నాను ఫ్రెండ్స్. నేను మా పిల్లలు నాకు జోక్ చేస్తూ ఉంటారు, నీకు అసిస్టెంట్ని పెడతాను అది ఇది అని చెప్పి అంటూ ఉంటారు. నాకైతే నవ్వు వచ్చిద్ది. నేనే ఇంట్లో అందరికి అసిస్టెంట్ని, ఇంకా నాకెందుకన్నా అనిపిస్తూ ఉంటుంది. ఏదో నాకు వచ్చిన మాటలు, నాకు వచ్చిన వంటలు ఏదో చేసి పెడుతున్నా లేదా మీకు ఎందుకమ్మా, ఏదో ఒక్కదాన్ని బోర్ ఫీల్ అవ్వకుండా మీతో కూడా షేర్ చేసుకుంటున్నానని ఆనందంతో చేస్తూ ఉంటాను అంతే. ఏదో ఒక రోజు, ప్రతిరోజు ఏదో ఒక పూట వంట చేస్తూనే ఉంటాం కదా, అది నలుగురితో షేర్ చేసుకుంటే ఆనందం కదా అని నాకు ఎప్పటి నుంచో ఉంది. కానీ చేయటం రాక, అప్పుడులో మాకు టచ్ ఫోన్లు లేవు ఫ్రెండ్స్, అన్ని చిన్న ఫోన్లు మాట్లాడుకునేవి కాబట్టి అది నాకు తెలీదు. ఇప్పుడే నేర్చుకుంటున్నాను. ఈ కరోనా కాడి నుంచి అందరూ ఇళ్ళల్లో ఉండి ఇక ఫోన్లే చూసుకుంటా వండుకోవటం, తినటం, ఫోన్లు చూసుకోవటం తప్ప ఇంక వేరే పని ఉండేది కాదు కదా. అప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అప్పుడు భయం, అప్పుడు టెన్షన్లతో అప్పుడు ఉన్నాం. ఎవరికి ఏమవుతుందో, ఎక్కడ ఏం జరుగుతుందో ఏంటా అనేది అదొక ఆలోచనతో ఉండేవాళ్ళం కదా. కొంతమంది అప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు స్టార్లు అయ్యారు. మనం చూసిన వాళ్ళు ఏమో ఇలాగే ఉన్నాము. అయినా దేవుడు వాళ్ళని చల్లగా చూడాలి. ఎవరైనా సరే కష్టపడతారు, కష్టపడిన వాళ్ళే కదా దాని ఫలితం సాధించేది. అంతే ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు కట్ చేసుకున్న పాలకూర వేసుకుంటాను. ఏదైనా పని చేయండి, కష్టపడండి, రూపాయి రాదు. నేనైతే రూపాయి కాసుకోలేదు, ఎందుకంటే నలుగురు చూస్తే చాలు. ఎందుకంటే పెద్ద పెద్ద హోటల్లో చేసిన వాళ్ళు, చెఫ్లు, ట్రైనింగ్ అయిన వాళ్ళు చేస్తుంటేనే అంతంత మాత్రం. మన ఇళ్ళల్లో ఏదో మన ఇంట్లో చేసుకున్న వంటలు చూసి మనల్ని లైక్ చేసి, షేర్ చేసి, మనల్ని బాగా అదేంటి ఏదో చెప్తారమ్మా, అది నాకు రావట్లేదు, గుర్తులేదు, మర్చిపోతున్నాను. ఇప్పుడు అంత మెమరీ లాస్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు గుర్తొచ్చింది, వైరల్ అంట. వైరల్ చేస్తారా అనేది మాకు లేదు. అంత అవాకయ్యాయి, మనం ఏం చేయట్లేదు కదా. మన ఇంట్లో వండుకునేవి, మనం తినేవి చేస్తున్నాను. నేనేం చేస్తానో, నేనేం వండుతానో, పిల్లలకి ఏం పెడతానో, ఏం క్యారేజీలు కడతానో, ఇవి మా ఫ్రెండ్స్తో పాటు యూట్యూబ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలని ఒక కోరిక. అవి పెడుతున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నన్ను కూడా బ్లెస్ చేయండి. అంటే ఒక్కదాన్ని ఉంటానని నేను ఇలాగా కొంచెం అదొక ఆనందం. కొంచెం ఇంకా చెయ్యాలి రకరకాలుగా పిల్లలకు పెట్టాలి అని ఏం లేదు.
వాళ్ళు ఏం తింటానంటారో అయ్యే చేస్తాను ఫ్రెండ్స్, అయ్యే చేస్తాను, అయ్యే చూపిస్తాను. మేమేం తింటామో అయ్యే చూపిస్తాను ఫ్రెండ్స్. కొద్దిసేపు మూత పెట్టి నీరంతా పోయిన తర్వాత అప్పుడు ఎగ్స్ వేస్తాను. ఇలాగా మనం బాయిల్ చేసి కూడా పాలకూరని వేడి నీళ్ళలో వేసి తీసి దాన్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్లోని మనం ఎగ్ కొట్టేసి ఆమ్లెట్లో వేసుకోవచ్చు. కానీ అది ఫ్లేవర్ బాగోదు, చూడటానికి బాగుంటుంది కానీ తినటానికి బాగోదు ఫ్రెండ్స్. నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. నేను చేసే విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. పుల్కాకి, చపాతీకి, రైస్కి కూడా బాగుంటుంది. ఆకుకూర అనకుండా పిల్లలు కూడా ఇష్టంగా రోజు ఎగ్ తినండి అంటారు కదా పిల్లలకి, అందుకని పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే చీరకు 2 పుల్కాలు, మనిషికి 2 గుడ్లతో ఇది చేయబోతున్నాను. మీరు కూడా చూసి చేయండి. మన వంట మనం తినకపోయినా బాధలేదు, ఎందుకంటే మన అమ్మ వాళ్ళు పెట్టింది మనకు చాలు. మన పిల్లలకి మనం పెట్టుకోవాలి కదా. అయినా మనం ఏముంది, ఇంకా మనం తినడానికి అన్నీ మనయే కదా. ఎవరు తినకపోయినా అది మనదే. అన్నం మిగిలిన, ఇడ్లీలు మిగిలిన, పుల్కాలు మిగిలిన ఏం చేస్తాం, ఎవరికి ఇస్తానికి లేదు కదా. ఈ కరువు రోజుల్లో 4 పెడతానికి కూడా లేదు, అన్నీ తిరిగిపోయి. లేదంటే డస్ట్బిన్లో వేయటం తప్ప ఏముంది. అయితే ఫ్రెండ్స్, కొద్దిగా మూత పెట్టి 1 నిమిషం ఉంచిన తర్వాత అప్పుడు మళ్ళీ చూపిస్తాను. 1 స్పూన్ కారం వేసాను ఫ్రెండ్స్. దీంట్లో నీళ్ళు అంతా డ్రై అయిపోయింది చూసారా. ఇలాగ అయిన తర్వాత 1 స్పూన్ కారం, అంటే కారం తినగలిగినంత వేయండి, ఎక్కువ వద్దు. ఎక్కువ వేస్తే బాగోదు. ఇప్పుడు గుడ్లు వేసుకుందాము. పుల్కాలకైతే చపాతీలాగా చేసేసాను. ఇంత పలసగా ఉండాలి పుల్కాకి. గుడ్లు అయితే పగలగొట్టి గిన్నెలో వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చూసారా, ఇప్పుడు ఇలాగ ఉన్నాయి, అయితే బాగున్నాయి. ఈ సైడ్ ఉంది చూసారా, ఇప్పుడే పాడవుతుంది, రెడీగా అవుతుంది. ఇలాగ చూసుకుంటే మనకి కూర పాడవకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగ మనం విడిగా కొట్టుకోవాలి. ఇప్పుడు వేసేసాను. మీరు ఎంతమందికి చేస్తున్నారో దాన్ని బట్టి గుడ్లు వేసుకోండి, ఆకు వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే 4 కట్టలు తీసుకున్నాను పాలకూర. 4 కట్టలకి 4 గుడ్లు వేసాను ఫ్రెండ్స్. ఇది 2 మనుషులకి కరెక్ట్గా సరిపోతుంది. 2 పుల్కాలకు కానీ చపాతీలకు కానీ. లైట్గా సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. ఇక మూత పెట్టి సిమ్లో పెట్టుకుంటే ఇదంతా గట్టిగా అయిన తర్వాత కలుపుకుందాం. పుల్కాని కూడా డైరెక్ట్గా స్టవ్ మీద కాల్చకూడదంట ఫ్రెండ్స్, క్యాన్సర్ వస్తుందంట. అందుకనే నేను స్టవ్ మీదే కాలుస్తూ ఉంటాను, నూనె లేకుండా. మామూలుగా అయితే ఒక పక్క మనం లైట్గా కాల్చి రెండో పక్క పొయ్యి మీద డైరెక్ట్గా బర్నర్ల మీద వేసేసేవాళ్ళం. ఇప్పుడు అలా చేయట్లేదు ఫ్రెండ్స్. నేను చూసారా, ఇంతే ఫ్రెండ్స్. మనం పుల్కా డైరెక్ట్గా కాల్చే కంటే ఇలా కాలిస్తే బాగుంటాయి. మనకు భయం లేకుండా తినవచ్చు, పొంగుతాయి కూడా. అయిపోయినాయి ఫ్రెండ్స్ పుల్కా చేయటం కూడా. చూసారా, మన స్టవ్ మీద కూడా ఇలా పొంగుతాయి. మనమేమో హోటల్లో చూసి అలా చేస్తే మనవి కూడా అలా వస్తాయి అనుకుంటాం, కానీ హెల్త్ పరంగా అయితే అవి మంచిది కాదంట ఫ్రెండ్స్. అందుకనే పెనం మీదే నేను 2 ఎప్పులు నిదానంగా సిమ్లో పెట్టి కాల్చుకుంటాను. చూసారుగా, పుల్కాలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే హాట్ బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకో, పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు పెట్టేయచ్చు ఫ్రెండ్స్. అలాగే దీన్ని కూడా ఒకసారి కలుపుకుందాము. చూసారా, పొరుటు అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి. మా అమ్మగారు అయితే ఎక్కువ పెసరపప్పు కానీ
తర్వాత మైసూర్ పప్పు అంటారు, ఎర్రపప్పు. అదైతే ముద్దపప్పు చేసేది చపాతీలోకి, చాలా బాగుండేది. బంగాళదుంప కూర చేసేది. ఇప్పుడు మా పిల్లలంతా వెజిటేబుల్, ఎటువంటి ఆకులు, గుడ్లు, ఈ వాళ్ళు కోరే కోరికలు ఇవి ఉంటాయి. మాకైతే మా అమ్మ వాళ్ళు ఏది చేస్తే అది తినేవాళ్ళం ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళు చెప్పింది వండి పెట్టాలి, లేదంటే ఇష్టం లేకపోతే వండితే తినరు కదా. పిల్లల్ని తినిపించాలంటే మనం వండాలి ఫ్రెండ్స్. అందుకని మాకేంటంటే మా చిన్నప్పుడు మా అమ్మ ఏదో ఉన్నా అది అమృతమే. పచ్చి పులుసు చేసి పెట్టినా కానీ తినేసేవాళ్ళం. పచ్చి పులుసు చేసేవాళ్ళు, మిరపకాయలు, చింతపండు వేసి నూరేవాళ్ళు. రోట్లో చాలా కమ్మగా ఉండేది. ఇప్పుడు ఆ పచ్చళ్ళే లేవు. చేసుకున్నా నేను ఒక్కదాన్నే తినాలి ఫ్రెండ్స్. చూసారుగా, ఇది కూడా అయిపోయింది. ఎంతో రుచికరమైన పాలకూర, గుడ్డు పొట్టు, అలాగే పుల్కా, ఈ రెండు చేయండి, తినండి, తినిపించండి. ఎప్పుడు చెప్పినట్టే మిగిలినవన్నీ మనకే. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బెల్ సింబల్ కొట్టండి. ఎలా ఉందో మీరు కామెంట్లో పెట్టండి. మా ఫ్రెండ్స్ అందరూ చేసుకుంటున్నారు, వాళ్ళు చూపిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్.